అంకుల్ చెప్పమ్మా. స్టేషన్ చూద్దామా? పాపరా అయ్యో వీడు మళ్ళీ వచ్చేసాడు. చచ్చిపోయాడు చచ్చిపోయాడు వాడు. ఇది పెన్నా లేకపోతే వెప్పన్నా? అయ్యో సెకండ్ వికెట్ పడిపోయింది. పొడి చేసావు ఏంటయ్యా? నేను ఎక్కడ పొడిచాను సార్, మీరే పొడి చేశారు. అసలు నా చేయి ఎందుకు పట్టుకున్నావు? మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆపకుండా ఊచకొత్త కోసారు కదా సార్. ఉచ్చకోత నేనా? మరి నేనా? కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నాను, కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది. ఆయన ఇన్ని మందిని నేనెలా సార్? మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ జపాన్లోనూ పుట్టుంటారు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు. అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఇలా ఫైట్ చేశారు. గుర్తుంటాయా? ఉంటాయి సార్. దీన్నే ఎపిసోడిక్ మెమరీస్ అంటారు. ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డాయా? ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది. మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది. మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను. అవే నచ్చుతాయి నాకు. మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్. ఆ? మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా, ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా. మంచూరియా ఫుల్ పోల్ లబక్కని తినేస్తాను. మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్. కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడల్లా మీ లోపల ఉన్న చైనాడు బయటకు వచ్చేస్తున్నాడు సార్. కొంచెం కంట్రోల్ పెట్టండి సార్, భయం వేస్తుంది. వాడి సంగతి నేను చూసుకున్నాను గాని వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు. ఏమైంది బా ఎవడు? మేనగోళ్ళని చంపడానికి వచ్చాడు బావా. मेरी बच्ची ఏమైంది సార్? నా ఫ్యామిలీ జోలికి వచ్చారండి. దచ్చాలు బీపీ చెయ్యమని లేచిందండి. ఫ్యామిలీ జోలికి వస్తే రెబలైపోతారండి. ముఖాన్ని పచ్చడి కింద కొట్టేస్తానండి. నా తమ్ముడు అమ్మ నాన్నడు కూడా గుర్తుపట్టలేరు. తెలిసి వచ్చా ఈ గోపి పాప మీద చేస్తే Every policeman is a common man with uniform. Every common man is a policeman without uniform అని ప్రూవ్ చేశారు. ఆడిటోరియం అంతా అప్లాజిస్తుంటే యాంటీ ఫ్యాన్ లో లుక్ ఏంటి? సెంటిమెంటే లేదా? కళ్ళు తెచ్చు తెచ్చావు తెచ్చుకురా. ఎందుకు తగు? ఎవరో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు శర్మ గారు మీలాగే. ఎంగేజ్మెంట్ రింగ్ ఏది? తీసేశాను. ఏ అంటే నేను నచ్చలేదేమో బావా. ఈ భావానికి నచ్చలేదా? లేదు. లే బావా, అందరూ అందరికి నచ్చాలని లేదు కదా. నువ్వు కళాకారులు నాటోడు బావా, అందరికి నచ్చుతావు. నాకు నచ్చడు. నేచురల్లీ నీకు షుగర్ ఒక నిమిషం. ఒక్కసారి టాబ్లెట్ తీసామంటే చేయి తీసేస్తాను. చెప్తావా అర్థమైన టాబ్లెట్లు మింగి ఇప్పటికే నా బాడీ మెడికల్ షాప్ లో తయారైంది. అది కదప్పు, అవతల చెల్లి జీవితం ఎంగేజ్మెంట్ చేసుకుని ఇష్టం లేకంటే ఎట్లా? అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రా, బుర్ర తక్కువేదవా. దీనికి అతనికి ఏ సంబంధం లేదు. దిస్ ఇస్ ఫైనల్. అప్పు ఓరెత్తితే చంపేస్తాను, నెత్తికోతలేదు. ట్రైన్ దిగేదాకా కుక్కిల పేర్లో పడుండు. అది కదప్పు. సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ కి ఎదురు చెప్తాడు రా. నువ్వు ఎందుకు చెప్తున్నావురా? నీ పేడు మొహం చూడలేకపోతాడు. 4 తగిలించాల్సింది దిక్కుమాలినదో ఎన్ని మాత్రలో ఇస్తాడో. ఇంటికి డాక్టర్ గారు చూపించుకోవాలి. ఏం కాదులేండి. అవి నీకే తెలుస్తుంది. చూసావా వాడి వీక్నెస్ తోనే ఎలా లక్ చేశాను. సమ్ టైమ్స్ మన సత్తా మనల్ని సర్ప్రైజ్ చేస్తాను. డాడీ ఏమా నాకు హెడేక్ గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా. వీడి సంగతి నేను చూసుకుంటాను. అసలు ట్రైన్ లో మంది లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారు? పరమ బోరు. ఆడిలాగే వేసాడు మీకు టాబ్లెట్స్. అందుకే కదా మూల కూర్చోబెట్టాను. అతను ఆడి దగ్గరికి వెళ్తాడేంటి?
చిన్నపిల్లల్లోకి ఏడుస్తున్నావేంటి బావా? నా బాల్యం గుర్తొచ్చింది బావ. బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి? తండ్రి బాల్యం వాళ్ళు తోచేసిన ఇంటి లాంటిది బావ నా బాల్యం. అరే అందరికీ అది చైల్డ్హుడ్, మరి నీకు? నాకు మాత్రం వైల్డ్హుడ్ బావా. అయ్యో ఏమైంది బావా? చెప్తాను బావా. చెప్పు. అక్కర్లేదు, అర్థమైంది. కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా. మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ గా చేసిన ఆకృత్యాలు టార్చర్ చూశాను బావా. మా అప్పు చేసిన టార్చర్స్ ముందు నథింగ్ బావా, నథింగ్. అయ్యో వాడు ఎందుకు చిన్నపిల్లాడిలాగా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు? వాడి గతం గుర్తొచ్చింది సార్. గతంలో చేయకూడనది ఏమని చేశాడా? వాళ్ళ నాన్న వీడిని ఏం చేయనీయకుండా చేశాడు సార్. వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదని ఏడుస్తున్నాడు సార్ పాపం. సో సాడ్. మందు అడుగుతాడు, ఇవ్వకండి. ఏ? వాడు మందు వేయినంత వరకే మగిరిషి, మందు వేస్తే పిశాసి. నెప్పి మీద పెట్రోల్ పోసినట్టే. వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు. బీ కేర్ఫుల్ బాబు, డోంట్ క్రై. తాగుతావా? ఇలా అడుగు. కొడతాడు. నేను అన్నాను కదా పద. పద, ఏం కదా పద. అబ్బు ఎరా పల్లీలు కావాలా? మందు కావాలి. మంద ఫాదర్నే మందు అడిగే స్టేజ్కి వచ్చావరా? పగల కొట్టి లివర్లో పడుస్తాను. ఫాదర్కి మందు కావాలంట, మందు. ఏంటండి ఇది? పేషెంట్ ఈస్ లైక్ కిడ్ అంటారు. 2 గుక్కల దగ్గర గురు పెట్టి పట్టుకుంటాడు. అందరికి ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే అలా ఏడుస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. వాడు మన శత్రువు. అడ్వైస్ మంచిదైతే ఎవడిచ్చినా తీసుకొచ్చాయి. ఆ పిచ్చోడు నిద్రలో ఉండగా మనం జంప్ అయిపోవచ్చు. ఏంట్రా చూపు? గుడ్లు పీక్ ఆమ్లెట్ వేస్తాం. ఏంటండి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు. నాన్న సురేష్ గోపి, టైం 12 అయింది, పడుకోమా. అంటే నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేకాలో నువ్వే డిసైడ్ చేస్తావా? నా బాల్యంతో బాస్కెట్ బాల్ ఆడతావరా? నేనేం చేశానన్నా? ఏం చేసావా? పల్లీలు. పల్లీలు 10 ఏళ్ల పిల్లోని బ్రాందీ షాప్ పంపడమే చైల్డ్ అబ్యూస్. మిగిలిన పావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టాడు వదిలే. పల్లీలు తిన్నావు కదా. ఎక్కడ తినిచ్చాడు బావా? మంచిగా గుంజుకొని ఇడే పదిలా తినేశాడు. కొంచెం రిలాక్స్ అయినట్టున్నాడు. గోపి, తాగేసి న్యూసెన్స్ చేయకు, పోలీసులు ఉన్నారు. లేదబ్బు, ఇంకోటి ఏదో ఉంది. వదిలేయడం కాదండి, చలికి తట్టుకోలేక ముందు ఫాస్ట్ తాగేసాడు. చలి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? శీతాకాలంలో కూడా చన్నీటితో స్నానం చేసినట్టే నమ్ముతావు బావా? ఏ హీటర్ లేదా? ఉంది. ఊరు చలికి తట్టుకోలేక బకెట్ లో హీటర్ పెడితే మీ బతుకి హీటర్ వస్తామని చెప్పి ఆ కాల్తున్న హీటర్ తో నా పీపీలో వాతలు పెట్టారు. Oh my God. వద్దులే బావా, నీ పెయిన్ నాకు అర్థం అవుతుంది. కానీ వీడికి అర్థం అవట్లేదే. అమ్మ చెప్తున్నా ఆపనన్నా. అమ్మవానే నువ్వే అన్నావు కదా బాబు. స్టెప్ మామ్ పిన్ని. పిన్నండి బావా.
ఇది కన్నతల్లి కాదు బావా, కన్నింగ్ తల్లి. అవునా? మా అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త తుడవడానికి, అంట్లు తోమడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బుని లొంగ తీసుకొని చెత్త పుట్లో వేసుకుంది ఇది. మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది. నన్ను మరీ వ్యాంపు చేస్తాడు. మందులో ఉన్నప్పుడు మా అబ్బు జేబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది. దారుణం మా బావా. అమ్మ పోయింది రోగంతో కాదు, మరి? దిగులుతో. నీకు కూడా తెలుసా బావా, తెలీదు బావా. ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపాలు అమ్ముకునేది. వేడి కథలో కూడా నువ్వు రోడ్డు పక్కనే మ్యాంగోస్ అమ్ముతున్నావే. మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అంటే ఇదేనేమో. ఇదే అప్పు తిని హని అని పిలుస్తాడు గాని ఇది మా ఇంటికి పట్టించేది. నేను మీ అమ్మని కాదు. నేనది అంటున్నాను కదా.